రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, గృహస్థాశ్రమం కూడా ఒక యోగం అంటారు కదా? అవునండి. దాని గురించి వివరిస్తారా? గృహస్థాశ్రమంలో ఉండే మనం అన్నీ కూడా చేయగలగాలండి. నిజానికి ఇది ఒక పెద్ద యోగం, గొప్ప యోగం. అది కృష్ణ భగవానుడు చెప్పాడు గృహస్థాశ్రమం గురించి భగవద్గీతలో. ఇక్కడ ఉండే మనం మోక్షాన్ని పొందొచ్చు. గృహస్థాశ్రమంలో ఉండే మోక్షాన్ని పొందొచ్చు. మన బాధ్యతల్ని కర్తవ్య పాలన కింద వస్తుందండి. కర్తవ్య పాలన మనకి భగవంతుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబంలో మనం నిర్వర్తించవలసిన కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం దాంట్లో న్యాయబద్ధంగా జీవిస్తూనే మనం మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పేసి భగవద్గీతలో ఉందండి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు యోగం రావట్లేదు, నేను ఇలా ఉండట్లేదు, ఈ సంసార జంజాటాన్ని అన్నీ వదిలేసి ఎక్కడన్నా అడవిలోకి పోయి ముక్కు మూసుకుని ధ్యానం చేసుకుంటే తొందరగా మోక్షం వస్తుంది అని అనుకుంటారు. అవునండి, చాలామంది అలాగే అనుకుంటారు. అయితే నిజానికి గృహస్థాశ్రమంలో ఉంటూనే ఇవన్నీ భరిస్తూనే మనం ధ్యానం చేసుకుని మనంతా మన లోపలికి మనం వెళ్ళడంలోనే ఎక్కువ గొప్పతనం ఉంది. మనసు కోతి లాంటిది కదండి, అంతే నిలవదు కదా. ఎలా ఇన్ని జరుగుతూ ఉంటే అంత వదిలేసి కూర్చోవాలంటే కూర్చోగలుగుతారు. అంటే వాటన్నిటినీ నిమిత్త మాత్రంగా చేస్తాం. మనం చేయవలసిన కర్తవ్యం అన్నట్టుగా చేయాలన్నమాట. దాంట్లో ఇది కాకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్నాము అని చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే కనుక మనకి గృహస్థాశ్రమం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు అన్నమాట. దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఒక ఉదాహరణకి, ఒక మునిపుంగవుడు చాలా తనకి గృహస్థాశ్రమంలో ఉంటే ఈ సాధన కుదరట్లేదు, యోగ మార్గం రావట్లేదు, అందుకోసం అని చెప్పి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుందామని వెళ్తాడు. అడవిలో తపస్సు చేసుకుని చాలా కాలం అలా ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయనకి మామూలుగా యథాస్థితికి వస్తారు. వచ్చిన తర్వాత చూస్తే తన తల మీద ఒక పెద్ద గూడు కట్టి ఉండి దాంట్లో ఒక పిచ్చుకల జంట కాపురం ఉంటూ ఉంటుంది. పిచ్చుకల జంట గూడు కట్టేసుకుని పిచ్చుకల జంట కూడా కాపురం ఉంటుంది. అవి కిచకిచలాడుతూ ఉంటాయి అనమాట. ఈయనకి మెలకువ స్థితి రాగానే తన తల మీద ఒక పిచ్చుకల జంట ఉంది అంటే నేను ఎంత గొప్ప సిద్ధిని పొందాను కాబట్టి నాకు నిజంగా మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుని చాలా సంబరపడిపోతూ ఉంటాడు. అంటే నిజానికి ఆయన అంత తపస్సు చేసినా ఆయనకి ఇంకా మమకారం పోలేదు, విషయవాసనల పట్ల మమకారం పోలేదన్నమాట. అని ఇంత గొప్పగా ఫీల్ అయ్యి కొంచెం అహంకరించాడు. వెంటనే ఆ రెండు పక్షుల్లో ఇద్దరు కలిసి, ఓ మునిపుంగవా, నువ్వు చాలా గొప్పవాడు అని అనుకుంటున్నావు, నీకంటే గొప్పవాడు ఫలానా కాశీపతి అని ఉన్నాడు నగరంలో, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి కలుసుకుని రా అని చెప్తారు అనమాట. ఇదేమిటో పిచ్చుకలు కాపురం ఉండడంగా మాట్లాడడం కూడా గొప్ప విచిత్రంగా ఉంది అనుకుని, నిజమే కదా అని చెప్పి అతను ఆ కాశీపతిని వెతుక్కుంటూ నగరానికి వెళ్తాడనమాట. తీరా అక్కడికి వెళ్ళేసరికి అతను ఒక కటికవాడు అనమాట. మాంసం కొట్టు ఉంటుంది అతనికి. అది కొట్టుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అయితే ఇతను వెళ్ళి ఇదేమిటి అని అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి కాశీపతి అంటే, మహానుభావ రండి, జంట పక్షులు మీ తల మీద కాపురం ఉన్నాయిట కదా, రండి స్వామి, మీలాంటి వాళ్ళు రావడం మాకు పావనం అయిపోయింది మా గృహం అని చెప్పి తీసుకెళ్తాడు. అనేసరికి ఇదేమిటి, ఇతను ఎవరో పెద్ద నాలాంటిది ఒక పెద్ద ఆశ్రమం ఒకటి ఉంటుంది, దాంట్లో ఈయన ఉంటాడు, ఇది ఇంత గొప్పవాడు, నేను కలుసుకోవాలంటే ఇలాంటి వాడి దగ్గరికి వచ్చానేమిటని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్చర్యపోయి ఉండి, పైగా నా పేరు తెలుసు, నేను ఎలా పిచ్చుకలు నా తల మీద కాపురం ఉందని కూడా తెలుసు, ఇవన్నీ ఎలా తెలిసినాయి ఈయనకి అని చెప్పి ఆశ్చర్యపోతూ అతన్ని అడుగుతాడు, నువ్వేం చేస్తుంటావు, నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. అంటే అతను అంటాడు, వ్యాపారం అన్నమాట, నేను అన్ని ధర్మబద్ధంగా చేస్తాను, నా కర్మ ఏది చేయాలో అంతవరకు చేస్తాను, ధర్మబద్ధంగా జీవిస్తాను, రూపాయి సంపాదించినా కూడా దాంట్లో కొంత దానం చేసుకుంటాను, ఎవరితోనూ అనుతం మాట్లాడను, నా సంసారం నేను చేసుకుంటూ ఇవి చేసుకుంటున్నానండి అంటాడు. అంటే నువ్వు సంసారం చేసుకుంటే ఇంతలాగా ఎలా వచ్చిందంటే, గృహస్థాశ్రమం కూడా ఒక యోగం అండి, దాంట్లో ఉంటూనే మనం మోక్షాన్ని పొందొచ్చు అని నేను భగవానుడు విన్నానండి, కాబట్టి నాకు తెలిసినంతవరకు న్యాయబద్ధంగా జీవిస్తున్నాను, అందుకోసం అని చెప్పి నాకు ఈ జ్ఞానం కలిగింది, కానీ నిజంగా ఏ జ్ఞానమో కూడా నాకు తెలియదు ఆ విషయం అని చెప్పి అంటాడు. అసలుకి యోగి పుంగవుడికి
కళ్ళు తెరుచుకుని నిజానికి ఇంత గొప్పదా గృహస్థాశ్రమం, నేను ఇవన్నీ వదిలేసుకుని ముక్కు మూసుకుని ఎక్కడో తపస్సు చేద్దాం అనుకున్నాను, నాకంటే ఎక్కువ తపస్సు ఈయన చేసినట్టున్నాడు అని చెప్పి కళ్ళు తెరుచుకుంటాడనమాట. అలాగే కృష్ణ భగవానుడు మనకు చెప్పారు గృహస్థాశ్రమంలో ఉంటూనే మనం ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి. చాలామందికి నేను కూడా చెప్పాను, కళ్ళు మూసుకుని ఎక్కడో వెళ్ళి యోగంలో అడవుల్లో కూర్చుని జపం చేసుకోవడం కాదు, మనం ఇక్కడ ఉంటూనే ఒంటరితనం ఫీల్ అవ్వాలి. అంటే మన మనసులోకి లోపలికి వెళ్ళి మనం లోపల ఉన్నటువంటి భగవంతుడితోటి తాదాత్మ్యం చెందాలి. అది గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం అండి. సంసారిగా ఉంటూనే మోక్షాన్ని పొందాలి. అలాగే శంకర భగవత్పాదులకు కూడా ఒకసారి పెద్ద విషయం చెప్పారు. ఏంటంటే ఆయన అన్ని శాస్త్రాల్లో పండితుడే, అన్ని శాస్త్రాల్లో పండితుడు. కాశ్మీరీ పండితురాల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక రాణి అడుగుతుంది ఆయన్ని, అన్ని ప్రశ్నలు నేను వేస్తాను శంకరాచార్యుల వారిని. ఆవిడ వేసిన తర్వాత అన్నిటికీ సమాధానం చెప్తాడు, అన్నిట్లోనూ ఓడిస్తాడు ఆవిడని. కానీ చివరికి ఆవిడ కామసూత్రాల మీద ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. అది ఈయన బ్రహ్మచారి అవడం వల్ల అది చెప్పలేకపోతాడు. దీన్ని చెప్పలేకపోయిన వాడు నువ్వు అసలు పండితుడు ఎట్లా అవుతావు అని అడుగుతుంది. అంత గొప్పది కామ సంసార జీవితం అని చెప్పేసి దాంట్లో చూపిస్తుంది. తర్వాత ఆయన ఆ సంసార జీవితంలో ఉన్న మాధుర్యం కూడా కనుక్కుని దాని మీద ఓడించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక రాజు శరీరం, చనిపోయిన రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి దాని గురించి కూడా తెలుసుకుని అప్పుడు ఆవిడతోటి గెలుస్తాడనమాట. అంటే అంత గొప్పది మన సంసార జీవితం ఈ గృహస్థాశ్రమం అని చెప్పడం జరిగిందండి. అది చాలా చక్కగా వివరించారండి, చాలా బాగుందండి.